ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఈ మధ్య సైబర్ నేరాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకో కొత్త ప్లాన్తో అమాయక ప్రజలను బెదిరిస్తూ భయపెడుతూ మభ్యపెడుతూ కొంతమంది సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఎక్కడి నుంచి డేటా సేకరిస్తున్నారో గానీ అకౌంట్లో బాగా డబ్బులుండి అమాయకులైన వారిని టార్గెట్ చేసి మరీ దోచేస్తూ ఉన్నారు. ఎలా బెదిరిస్తే భయపడతారు, ఏం చెబితే మన మాటలు నమ్ముతారు, ఎంత మొత్తంలో వాళ్ళ దగ్గర నుంచి లాగవచ్చు, ఇలా అన్ని వివరాలు సేకరించిన తర్వాతే ఖాళీ చేస్తున్నారు. సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో అకౌంట్ నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. రకరకాలుగా ప్రజలను మోసం చేసి కోట్లల్లో కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. బాధితులు తమకు తెలియకుండానే లింకులు క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మరికొందరు అత్యాశకు పోయి ఉన్నదంతా చేజేతులా కేటుగాళ్లకు అప్పచెప్పుతున్నారు. కొందరు తెలివిగా తప్పించుకుంటున్నప్పటికీ మరికొందరు మాత్రం ఈజీగా బుట్టలో పడిపోతున్నారు. ఇలా అనేక మంది మోసపోయారు. అలర్ట్ గా ఉంటే మోసాలకు గురికాకుండా తప్పించుకోవచ్చు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ యువతి జరగబోయే ఫ్రాడ్ నుంచి కొద్దిలో తప్పించుకుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సంధ్యకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. కాల్ పోలీస్ డీపీతో ఉన్న నెంబర్ కావడంతో వెంటనే ఆ యువతి లిఫ్ట్ చేసి మాట్లాడగా అవతలి వ్యక్తులు హిందీలో మాట్లాడారు. తమని తాము పోలీస్ ఆఫీసర్స్ గా పరిచయం చేసుకున్నారు. మీ నాన్న గల్ఫ్ లో డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడని, మేము పోలీసులం మాట్లాడుతున్నామని చెబుతూ సంధ్యను బెదిరించారు. అంతేకాకుండా 10,000 ఇస్తే వెంటనే ఈ కేసు నుంచి తప్పించి వదిలేస్తామని, అలా చేయకుంటే కాళ్ళు చేతులు నరికేసి జైల్లో వేస్తామని బెదిరించారు. అయితే మొదట ఈ బెదిరింపులకు కాస్త ఆశ్చర్యానికి గురైన సంధ్య సైబర్ నేరగాళ్లు తండ్రి పేరు, కుటుంబీకుల వివరాలు ఉన్నది ఉన్నట్లు చెప్పడంతో ఆమె భయపడిపోయింది. దీంతో తన తండ్రిని నిజంగానే పోలీసులు అరెస్ట్ చేశారని నమ్మింది. పోలీసులు అనుకున్న సైబర్ నేరగాళ్లతో కాళ్ల బేరానికొచ్చి తన వద్ద 5,000 ఉన్నాయని వేడుకుంది. అనంతరం పక్కింట్లోకి వెళ్లి వారితో ఫోన్ మాట్లాడించింది. ఇక వారు కూడా యువతి తండ్రితో మాట్లాడించాలని కోరారు. కానీ సైబర్ నేరగాళ్లు చాలా తెలివిగా యువతి తండ్రి ఏడుస్తున్నాడంటూ ఏడుపు శబ్దం వినిపించారు. పైగా ఇప్పుడు 5,000 పంపించు, తర్వాత మిగతా డబ్బులు పంపించండి అంటూ సీరియస్ గా ఫోన్ పెట్టేశారు. అనుమానం వచ్చిన సంధ్య కంగారు పడుతూ తన తండ్రికి ఫోన్ చేయగా ఆయన బాగానే ఉన్నారని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిజామాబాద్ జిల్లాలోనే మరొక వ్యక్తి సైబర్ ఫ్రాడ్ నుంచి తప్పించుకున్నాడు. సిరికొండ మండలం కోండూరు గ్రామానికి చెందిన శంకర్ కు సైబర్ నేరగాడు ఫోన్ చేసి బెదిరించాడు. మీ కొడుకు మరో 2 యువకులు డ్రగ్స్ తరలిస్తూ దొరికారు, 2.5 లక్షలిస్తే విడిచిపెడతాం, లేదంటే జైలుకు పంపిస్తాం అని హిందీలో మాట్లాడి బెదిరించారు. మీరెవరు అని శంకర్ ప్రశ్నించగా నిజామాబాద్ సిపిని మాట్లాడుతున్నానని బదులిచ్చాడు. త్వరగా డబ్బులు పంపాలని పదే ఫోన్ చేశారు. నిజామాబాద్ పోలీస్ అయితే తెలుగులో మాట్లాడాలని, తన కొడుకు విదేశాల్లో ఉన్నాడని శంకర్ చెప్పడంతో అట్నుంచి ఫోన్ కట్ అయింది. ఇలాగే భీంగల్ పట్నానికి చెందిన మాధవరెడ్డికి కూడా ఫోన్ కాల్ వచ్చింది. హైదరాబాద్ లో చదువుతున్న కూతురు డ్రగ్స్ కేసులో పట్టుబడిందని పోలీస్ డీపీతో ఫోన్ కాల్ వచ్చింది. మీ కూతుర్ని ఢిల్లీ ఆఫీస్ కి తీసుకెళ్తున్నామని, ₹1,00,000 పంపిస్తే వదిలేస్తామని మోసగాళ్లు మాధవరెడ్డిని భయపెట్టారు. వెంటనే మాధవరెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. ఆ కాల్ చేసింది సైబర్ నేరగాలని నిర్ధారించుకున్నాడు. మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి నుంచి 92,000 కొల్లగొట్టారు కేటుగాళ్లు. షాప్ యజమానికి ఒక లింకు పంపించారు. దానిపై క్లిక్ చేయగానే అకౌంట్ లో ఉన్న 92,000 డిడక్ట్ అయ్యాయి. దీంతో బాధితుడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఏలూరుకు చెందిన ఓ వ్యక్తి నుంచి 25 లక్షలకు పైగా లాగేశారు కేటుగాళ్లు. ఏలూరు సిటీలోని విద్యానగర్ కు చెందిన పాము సెల్వా రోజ్లిన్ కు ఓ అపరిచిత వ్యక్తి నుంచి జూలై 18న ఒక ఫోన్ కాల్ వచ్చింది. మేము సిబిఐ నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పారు. మీ పేరిట కొరియర్ వచ్చిందని, పాస్పోర్ట్, పాన్ కార్డ్, క్రెడిట్ కార్డ్, MDMA, నార్కోటిక్స్ డ్రగ్స్ ఉన్నాయని చెప్పారు. సిబిఐ అని చెప్పడంతో బాధితులు కంగారు పడ్డారు. వీడియో కాల్ చేసి పార్సిల్ ని కూడా చూపించారు. డ్రగ్స్, పాస్పోర్ట్స్ ఉన్న కారణంగా మీపై కేసు నమోదు చేస్తున్నామన్నారు. కేసు నుంచి బయటపడాలంటే డబ్బు చెల్లించాలని సూచించడంతో బెదిరిపోయిన బాధితులు అపరిచిత వ్యక్తి బ్యాంకు ఖాతాకు 3 విడతల్లో 25,60,500 పంపించారు. ఆ తర్వాత నుంచి కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు చెప్పకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు మోసపోయాము అని గుర్తించారు. లక్షలు మోసపోవడంతో ఏలూరు సైబర్ సెల్ పోలీసులను ఆశ్రయించారు. మన చుట్టూ సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారు. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండడం మంచిది. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తే వెంటనే కట్ చేయండి. నేర ఆరోపణలు చేస్తే భయపడద్దు. దగ్గరలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయండి. ముఖ్యంగా ఫెడెక్స్ కొరియర్, ట్రాయ్,
బ్యాంక్ అధికారులమంటూ కాల్స్ వస్తే జాగ్రత్తగా వ్యవహరించండి. స్కామర్ల ఉచ్చులో పడొద్దు. భయపడిపోయి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొద్దు. పోలీసులతో పాటు ఏ అధికారులు ఎంక్వైరీ పేరిట వీడియో కాల్స్ చేయరు. నోటీసులను ఆన్లైన్లో పంపరు. ఈ విషయాలు గుర్తుంచుకొని మోసాలను జయించండి.